కరుణాకర్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మీ పేరు నంది అవార్డ్స్ ప్రపోజ్ చేయాలా. ఎందుకంటే మీరు ఆడే నాటకాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే నా భూతో నా భవిష్యత్తు. నాడు లడ్డు స్కామ్లో దొరికిపోయాడు, ఈరోజు గోశాల దీంట్లో మరి మళ్ళా దొరికిపోయే పరిస్థితి. 10 గంటల కంటే నీకు ఉంటా అని చెప్పినాడు, 11 అవుతా ఉంది. 9 గంటల వరకు ఇంటి లోపల పడుకొని 9 తర్వాత ఈదిలో పడుకొని పోలీసు వాళ్ళు వచ్చారు, మమ్మల్ని కట్టడి చేశారు, ఎక్కడ కూడా బయట రానిటలేదని చెప్పి అన్ని ఈ వాక్యాలు చెప్పారు. మీ అందరికీ కూడా ప్రెస్ మిత్రులకు కూడా నేను చూపించాను ఏ రకంగా పోలీసు వాళ్ళు అక్కడ ఫ్రీగా ఉండి ఎక్కడ లేరు. వాళ్ళే బయట వచ్చుకొని ఒక 10 మంది బయట వేసుకొని మరి పడుకునే పరిస్థితి. ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా ఈనాడే నాటకాలు ఏ రకంగా ఉన్నాయో. ప్రెస్ మిత్రుల ద్వారా ఒకటే కోరుకుంటున్నా, మళ్ళా చెప్తున్నా, మేమందరం ఎమ్మెల్యేలు ఉన్నాం, జన సైనికులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ ఉన్నాం. మీకోసమే 3 గంటల సేపటి వెయిట్ చేస్తున్నాం. అయినా ఇప్పుడు టిఫిన్ కూడా తినలే, పొద్దున్న ఆకలితో నీకోసం కూర్చున్నాం, కళ్ళు కాయలు కాసేట్టు వెయిట్ చేస్తాను ఎండకి. పాపం మా ప్రెస్ మిత్రులు కూడా చెవటలు గారిపోతాండి, నువ్వు తొందరగా రా స్వామి. నిజంగానే నీకు కావాలంటే నేను వస్తా, నా బండి వేసుకొస్తా, ఇంకా మా అన్న కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి ఉంది, అది కూడా వేసుకొస్తా. మిమ్మల్ని ఇంటికి వచ్చి ఎక్కించుకునే బాధ్యత మేము తీసుకుంటాం, అన్ని చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి భయపడద్దండి. మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్ట టెర్రరిస్టులం కాదు, ద్రోహులం కాదు. మేమందరం కూడా మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ హింసా రాజకీయాలు నేర్పించలేదు. లేకుంటే ఈ పాటికి కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా పెట్టేబడి చదువుకొని అమెరికా రాష్ట్రాలు పారిపోయే పరిస్థితి ఉండేది. మీరందరూ కూడా స్వేచ్ఛగా ఈరోజు కూడా ఇంటి ముందర నువ్వు పడుకొని ధర్నా చేస్తున్నావంటే మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరందరూ కూడా ఆలోచన చేయాలా. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ వెండేటా పాలిటిక్స్, వీఆర్ ఫర్ ద పబ్లిక్, బై ద పబ్లిక్ అండ్ టు ద పబ్లిక్. ఈరోజు చెప్తా ఉన్నాను, దయచేసి ఇంకా కూడా ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉంది 11 గంటలకి అయ్యేదానికి, ఇంకా కూడా 5 నిమిషాలు ఎండైనా పర్లేదు వెయిట్ చేస్తాం. మాకు పనులున్నా సరే మానుకుంటాం. దయచేసి కరుణాకర్ రెడ్డి గారు మీరు రావాలా, లేకుంటే నాకు ఫోన్ చేయి, మీ నెంబర్ కావాలంటే మా పిఎల్ అడుగు తీసుకో, నేను వచ్చి మీకు తీసుకొస్తా, మీ అందరికి కూడా ఏముందో చూపిస్తా. తప్పకుండా దీని మీద కఠిన చర్యలు ఉంటాయి. స్వామి వారి మీద, ఒక గోమాత మీద అభాండాలు వేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడారు, మా కూటమి ప్రభుత్వం మీద నిందేశారు. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది, చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు అందరికీ వచ్చాం. తప్పకుండా ప్రజలు కావచ్చు, స్వామివారు కావచ్చు, మళ్ళీ చెప్తాండా బుద్ధి చెప్పే, ఆల్రెడీ బుద్ధి చెప్పినారు, బుద్ధి రాలే, మళ్ళీ బుద్ధి చెప్తాను. కాబట్టి మీ అందరి ద్వారా చెప్తున్నాను, ఈ పాటికే ప్రజలందరికీ అర్థమైంటుంది వీళ్ళు ఆడే బోగస్ నాటకాలు, బోగస్ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయో. మరి కేవలం మేము చేసే డెవలప్మెంట్స్, కేవలం కూటమి ప్రభుత్వం చేసే అంత అభివృద్ధి కళ్ళ ముందర కనిపిస్తుంది. కాబట్టి ఓర్చుకోలేక ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్గా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, తగిన సమయంలో బుద్ధి చెప్తాను. అందరికీ నమస్కారం. కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసమే ఇలా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇక్కడైతే అలాంటి అవాంఛనాలు ఏమి కూడా జరగలేదు. జనరల్గా 1-2 జరుగుతాయి. జననం మరణం అనేది ఇవి వెరీ కామన్. గోవుల్లో కూడా సమ్ టైమ్స్ ఏజ్ వచ్చినప్పుడు ఆ గోవులు చచ్చిపోతాయి. అదేవిధంగా చూసారంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం, సమ్ టైమ్స్ ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయినప్పుడు కూడా కొన్ని ఇబ్బంది వల్ల కొన్ని గోవులు చచ్చిపోవచ్చు. దీన్ని ఏదో పెద్దదిగా ఇక్కడ ఏదో అయిపోయిందని చెప్పి సృష్టించడం చాలా తప్పు. జనరల్గా చూసారంటే గత ప్రభుత్వంలో సుమారుగా 60 నుంచి 70 గోవులు చచ్చిపోయినాయి. నిజంగా అది ఎందుకు చచ్చిపోయినాయంటే ఇక్కడ ప్రాపర్గా సిబ్బందిని పెట్టకుండా, దానికి గోవులకి పెట్టే దానాలు కూడా ప్రాపర్గా ఇవ్వకుండా, అదేవిధంగా వెటనరీ డాక్టర్ ప్రాపర్గా చూసుకోలేకుండా ఎక్స్పైరీ మెడిసిన్ ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల గత ప్రభుత్వంలో 60 నుంచి 70 గోవులు చచ్చిపోవడం జరిగింది.
ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకొని కావాలనే దుష్ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమికి కావాలనే ఇబ్బంది తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్న నాటకాలు ఇవన్నీ కూడా ఇక్కడ సాగవు. గత 8 నెలల్లో ఇక్కడ చూశారంటే సుమారుగా 59 దూడలు పుట్టాయి. అదేవిధంగా చూశారంటే ఇక్కడ 450 లీటర్లు పాలిచ్చే ఆవులు ఈరోజు చూశారంటే 750 లీటర్లు పాలిస్తుంది. అంటే ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ పెట్టే దానం కానీ, ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, ఇక్కడ చూసుకునే సిబ్బంది కానీ అన్నీ కూడా లాస్ట్ 8 నెలలు మంచిగా పోతుందానికి ఇదే ఒక నిదర్శనం. ఇది కావాలని ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి పర్పస్ఫుల్గా చేసిన ఒక నాటకం. ఇది ఒక బూటకమే. దీన్ని ఎవరు నమ్మొద్దండి. మేము తెల్లారితో 9 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. మేము రెడీగా ఉన్నాం ఇక్కడ ఉండే గోవులన్నీ కూడా చూపించడానికి. ఇలాంటి అసత్య ప్రచారాన్ని తిప్పుకోవడానికి మేము ఉమ్మడి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఇవన్నీ కూడా అసత్య ప్రచారం. ఇవన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇంకా కూడా నీకు ఫ్యూచర్లో ఇంకా హెవీగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఎన్డీఏ కూటమి ద్వారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.